అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి పూల కుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, దాడి చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. 6 నిందితులకు ఒక్కొక్కరు 10,000 రూపాయల చొప్పున పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకున్న నిందితులు 6 అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిస్లాట్లో చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న శ్రీతేజను పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు బాధితులు ప్రహరీ గోడ ఎక్కి నటుడి ఇంట్లోకి టమాటాలు విసిరారు. అంతటితో ఆగకుండా పూల కుండీలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ పరామర్శించి వారికి ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని ఓయూజేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీతేజను అమెరికాకు పంపించి మెరుగైన వైద్య చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొడంగల్ ప్రాంతానికి చెందినవారున్నారని, దాడి ఘటనపై తమకు అనుమానాలున్నాయని, అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థున్నారని డీకే అరుణ్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వమే కావాలని దాడిని ప్రేరేపించిందని, దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలో అల్లు అర్జున్ పావు మాత్రమే అని బీజేపీ ఎంపీ డీకే అరుణ్ అన్నారు.